బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. యాసంగి సీజన్కు సంబంధించి రైతు భరోసా పెండింగ్ బకాయిలు ప్రభుత్వం విడుదల చేస్తుంది. ప్రభుత్వం రైతుల బ్యాంకు ఖాతాల్లో ఈ పెండింగ్ బకాయిలు జమ చేయనుంది. దీంతో చాలా మంది అన్నదాతలకు ఊరట లభిస్తుందనే చెప్పుకోవచ్చు. అలాగే తెలంగాణలో పంట నష్టపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఇది ఇచ్చిన గుడ్ న్యూస్. ఇక రాష్ట్రంలో పంట నష్టపోయిన బాధిత రైతులకు పంట నష్ట నిధులు విడుదల చేస్తుంది. ఈ మేరకు జీవో విడుదల చేస్తుంది. తెలంగాణ రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. బాధిత రైతులకు పంట నష్ట నిధులు విడుదల చేసింది ప్రభుత్వం. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర జరుగుతున్న. నాగేంద్ర, నిన్నే చూస్తాం రేవంత్ చెప్పటం 9వ తారీఖు లోపు నిధులు విడుదల చేయకపోతే నేను ముక్కు నేలకు రాస్తా, ఒకవేళ విడుదల చేయకుండా ఉంటే ఖచ్చితంగా కేసులు వచ్చి రాస్తారంటే సవాల్ విసిరారు. సో ఆల్రెడీ ఇప్పుడు వచ్చింది, మొత్తం అన్ని నిధులు విడుదల చేసినట్టేనా? ఏమంటున్నారు? ఏమని జీవో ఇచ్చారు? తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులకు సంబంధించి ఇప్పటికే దాదాపు ఒక 70% వరకు కూడా గతంలోనే రైతు భరోసా కింద నిధులు విడుదల చేయడం జరిగింది. దాదాపు ఒక 30 నుంచి 40 లక్షల మందికి మాత్రమే రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులు విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ నిన్న సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం తర్వాత ఈ రోజే రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను విడుదల చేస్తూ జియో సిస్టమ్ జారీ చేయడం జరిగింది. ఎవరైతే ఇప్పటివరకు పెండింగ్ లో ఎవరికైతే రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులు రాలేదో వారందరి ఖాతాల్లో నిధులు పడబోతున్నాయంటూ కూడా ప్రభుత్వం రైతులందరికీ కూడా గుర్తు చెప్పడం జరిగింది. దీంతో పాటు మరొక వైపు రైతు పంటకు సంబంధించినటువంటి అకాల వర్షాల వల్ల నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా రైతు పంట నష్టం డబ్బులు కూడా విడుదల చేస్తున్నట్లు కూడా జీవోలో పేర్కొనడం జరిగింది. దీంతో ఒకవైపు రైతు భరోసాతో పాటు మరొక వైపు పంట నష్టపోయినటువంటి రైతులు రెండింటికి సంబంధించినటువంటి నిధులు కూడా విడుదల చేస్తున్నట్లు జీవో జారీ చేసినటువంటి నేపథ్యంలో రైతాంగం అంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మరొకవైపు ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధుల పైన పెద్ద ఎత్తున గందరగోళం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఒకవైపు రేవంత్ రెడ్డి నిన్న చెప్పడం ఈ రోజు రైతు భరోసా సంబంధించినటువంటి నిధులతో పాటు పంట నష్టం నిధులు విడుదల చేయడంతో ఒకసారిగా కాంగ్రెస్ పార్టీకి ఇది ప్లస్ అవుతుంది. ఇది కాంగ్రెస్ పార్టీ రైతాంగం అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు అనేటటువంటి ఆలోచనలో కూడా ప్రస్తుతం కాంగ్రెస్ నాయకులు కొంత అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.